హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 28 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎస్టర్డేస్ క్వశ్చన్ ఆఫ్ ద డే చూద్దామండి. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ది క్వశ్చన్ ఈజ్ అబౌట్ యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించి. ఇందులో స్టేట్మెంట్ 1 చూడండి. వివాహం, విడాకులు, వారసత్వం వంటి వ్యక్తిగత చట్టాంశాలు రాష్ట్ర జాబితాలోకి వస్తాయి. ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి. ఎందుకు? మనకి ఈ పర్సనల్ లాస్ అనేవి కన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితాలోకి వస్తాయి. అంటే కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఈ జాబితాలోని అంశాల మీద చట్టాలను చేయవచ్చు. సో వీ కెన్ ఎలిమినేట్ 2 ఆప్షన్స్, ఏ అండ్ డి రెండింటిని మనము ఎలిమినేట్ చేయవచ్చండి. సెకండ్ 1 చూడండి. ఉమ్మడి పౌర స్మృతి ప్రతి పౌరుడిని నియంత్రించే సాధారణ నియమాల సమితితో ఆచారాలు మరియు మత సాంప్రదాయాల ఆధారంగా ఏర్పడిన వ్యక్తిగత చట్టాలను భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఈ ఆచారాలు, మత సాంప్రదాయాల ఆధారంగా ఏర్పడిన పర్సనల్ లాస్ ఉంటాయి. సో వాటిని రీప్లేస్ చేసి అన్ని మతాల వారికి ఒకే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్ అవుతుందండి. ఇక్కడ థర్డ్ 1 చూడండి. ఇటీవల భారతదేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. సో ఆ కంటెక్స్ట్లోనే మనకి న్యూస్లో ఉంది ఈ ఆర్టికల్. కాబట్టి ఉత్తరాఖండ్ ఫస్ట్ స్టేట్గా మనం చెప్పవచ్చు. సో థర్డ్ 1 కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? బోత్ 2 and 3 ఆర్ కరెక్ట్ అండ్ 1 ఈజ్ రాంగ్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ 1 కేంద్ర పద్దుపై అన్నదాతల ఆశలు. సో వ్యవసాయ రంగానికి సంబంధించి వచ్చే బడ్జెట్లో ఏ విధమైన కేటాయింపులు ఉంటాయి అని రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించి లీడ్ ఆర్టికల్ ఈరోజు మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఎకానమీలో ఇంపార్టెంట్ మనకి. సెకండ్ 1 తదుపరి సిఈసి ఎంపికకు అన్వేషణ కమిటీ. సో అంటే సెర్చ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సిఈసి అపాయింట్మెంట్ కోసం. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనము పాలిటీలో డిస్కస్ చేస్తామండి. అండ్ థర్డ్ 1 ప్రజాస్వామ్య ప్రక్రియకు జమిలీ ఎన్నికలు కీలకం. సో ప్రధాని నరేంద్ర మోదీ గారు జమిలీ ఎన్నికల ప్రాధాన్యత గురించి వ్యాఖ్యానించడం జరిగింది. ఇది మనకి గవర్నెన్స్లో ఇంపార్టెంట్. ఫోర్త్ 1 ఉత్తరాఖండ్లో అమల్లోకి ఉమ్మడి పౌర స్మృతి. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మనకి ఉత్తరాఖండ్లో అమలులోకి వచ్చింది. ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ 1 సాగరంలో తాబేళ్ల మృత్యుఘోష. సో సముద్ర తాబేళ్లు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా మరబోట్ల వలన ప్రమాదాలకి గురి అవుతున్నాయి అని ఇక్కడ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇది ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. కేంద్ర పద్దుపై అన్నదాతల ఆశలు. సో వ్యవసాయ రంగానికి కమింగ్ బడ్జెట్లో ఏ విధమైన ప్రాధాన్యత లభిస్తుంది అని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ కంటెక్స్లో మనకి ఈ ఆర్టికల్ డిస్కస్ చేయడం జరుగుతుందండి. భారత జీడిపిలో వ్యవసాయ రంగం వాటా 15% అయినప్పటికీ మొత్తం ఉపాధిలో 45% వ్యవసాయ రంగం కల్పిస్తుంది. గడిచిన 5 ఏళ్లలో స్థిర ధరల దగ్గర ఈ రంగం ఏటా 4.18% వృద్ధి రేటును నమోదు చేసిన రైతుల పరిస్థితి మాత్రం దుర్భరంగానే ఉంది. సో కమింగ్ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఏ విధమైన కేటాయింపులు లభిస్తాయి అనేది చూడాలి అండి. అండ్ దీనికి సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి రైతు ప్రతినిధులు కొన్ని ప్రతిపాదనలు అయితే ఇవ్వడం జరిగింది. వాటి గురించి చూద్దాము. స్వల్ప వడ్డీకి రైతులకు దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాలి. అలానే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇస్తున్న నగదును 6,000 నుంచి 12,000కు పెంచాలి. అండ్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద చిన్న రైతులకు ప్రీమియం లేకుండా పంటల బీమా సౌకర్యం కల్పించాలి. అండ్ విత్తనాలు, వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, ఎరువులు, క్రిమినాశక మందులపై జీఎస్టీని తొలగించాలి. వ్యవసాయోత్పత్తుల నాణ్యతను పరీక్షించడానికి తగిన ఏర్పాట్లు చేసి ఎగుమతులు పెంచాలి. ఆహార శుద్ధికి ప్రాసెస్ చేసిన ఉత్పత్తుల ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. జీవ ఇంధనాల ఉత్పత్తికి పన్ను రాయితీలు ఇచ్చి ఇథనాల్ తయారీని ప్రోత్సహించాలి. తద్వారా రైతులకు ఆదాయాన్ని పెంచాలి. సో ఇలాగా రైతు ప్రతినిధులు కొన్ని ప్రతిపాదనలు అయితే ఇవ్వడం జరిగింది. వీటిలో ఎన్ని కేంద్ర బడ్జెట్లో ఆమోదం తెలుపుతాయి అనేది చూడాలి అండి. భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలి అంటే ఇటు రైతులు మరియు ప్రభుత్వాలు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. భారత్లో సాగు అవుతున్న ఆహార ధాన్యాలలో 60% వరి, గోధుమలే ఉన్నాయి. అంటే
మోనోక్రాపింగ్ కల్చర్ అనేది మనం చూడవచ్చండి. ఎక్కువగా వరి గోధుమలనే పండిస్తూ ఉన్నారు. ఇతర పంటల మీద దృష్టి సారించకపోవడం వలన ఈ వరి గోధుమలకి డిమాండ్ తగ్గుతుంది. అలానే పప్పు దినుసులు, నూనె గింజలు వంటి వాటిని దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, దేశీయంగా వినియోగమయ్యే పప్పు గింజలలో 15% విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు? మనం ఎక్కువగా వరి గోధుమల మీదనే మనము ఈ క్రాపింగ్ ప్యాటర్న్ డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి. సో ఇకపై పప్పు, నూనె గింజలు, మొక్కజొన్న, చిరుధాన్యాల సాగుబడిని పెంచాలి. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి సాధిస్తే ఇతర పంటల సాగుకి భూమి అందుబాటులోకి వస్తుంది. అలానే అధిక వేడిని, నీటి ఎద్దడిని, తెగుళ్లను తట్టుకోగల వంగడాలను సృష్టిస్తున్నప్పటికీ కూడా అవి చాలా వరకు ప్రయోగశాలలకే పరిమితమవుతున్నాయి. సో వాటి మీద రైతులకు అవగాహన కల్పించి ఎక్కువగా వాటిని సాగుకి కృషి చేస్తే చాలా వరకు సమస్యలని మనం పరిష్కరించవచ్చు. అందుకోసం రాబోయే బడ్జెట్లో ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అలానే వంగడాల రూపకల్పన, ఉత్పత్తి, పంపిణీలను వేగంగా చేపట్టాలి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు రెండూ అధిక దిగుబడినిచ్చే వంగడాల పరిశోధనపై ముమ్మరం చేయాలి. సో ఎక్కువ దిగుబడినిచ్చే నూతన వంగడాలను సృష్టించడం ద్వారా మనము తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడిని సాధించే అవకాశం ఉంటుందండి. అలానే వ్యవసాయ రంగంలో సాగులో మనము నూతన సాంకేతికతలను వినియోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని ద్వారా అటు వనరులని సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు ఇటు అధిక దిగుబడిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇటీవలి కాలంలో వ్యవసాయ రంగం నష్టాలను ఎక్కువగా చవిచూస్తూ ఉంది. కాబట్టి మనము ఈ నష్టాలను నివారించడానికి రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటాము వీటిని. ఇవి ప్రైవేటు కంపెనీలు, ప్రభుత్వ సంస్థలతో కలిసి FPOలు రైతుల ఉత్పత్తులను సమీకరించి నిల్వ చేసి మార్కెటింగ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. 2023లో భారత వ్యవసాయ రంగం సుమారు 92,650 కోట్ల నష్టాలను చవిచూసింది అని ఒక అంచనా అండి. సో దీనిని నివారించడానికి బడ్జెట్లో తగిన ఏర్పాట్లు చేయాలి. ముఖ్యంగా పంటల గ్రేడింగ్, ప్యాకేజింగ్, నిల్వ వసతుల విస్తరణకు నిధులను కేటాయించాలి. తద్వారా రైతులు తమ ఆహార ఉత్పత్తులను నిల్వ చేసుకుని ఎక్కువ రేట్లు ఉన్న సమయాల్లో అమ్ముకోవడం ద్వారా వాళ్ళు లాభాలను సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో కమింగ్ బడ్జెట్లో ఈ వ్యవసాయ రంగానికి ఎన్ని నిధులు కేటాయిస్తారు అనేది మనము వేచి చూడాలి అండి. ఇక్కడ చూడండి, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, ఈ FPOs అంటే ఏంటండి? భారతదేశంలో 86% పైగా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్సే ఉన్నారు. వీళ్ళు ఇండివిజువల్గా ఈ వ్యవసాయ రంగంలో ఉండడం వలన ఏం జరుగుతుంది? బెటర్ యాక్సెసిబిలిటీ అనేది వాళ్ళకి ఉండదు. బార్గెనింగ్ కెపాసిటీ అనేది కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి కనీసం 10 మంది రైతులు ఒక సంఘంగా ఏర్పడినప్పుడు అలాంటి వాటిని ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటారండి. ఈ FPOల వల్ల బెనిఫిట్స్ ఏంటండి? క్వాలిటీ సీడ్స్, ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ రైతులు ఒక సంఘంగా ఏర్పడినప్పుడు వీటిని సాధించుకోగలుగుతారు. అలానే సస్టైనబుల్ ఇన్కమ్ ఓరియంటెడ్ ఫార్మింగ్, సుస్థిర వ్యవసాయ పద్ధతులని అడాప్ట్ చేసుకోగలుగుతారు. అండ్ బెటర్ యాక్సెస్ టు టెక్నాలజీ, అంటే ఒక రైతు ఫార్మ్ మిషనరీని అండ్ టెక్నాలజీని ఇండివిజువల్గా ఉపయోగించుకోలేడు. అదే ఒక గ్రూప్గా ఏర్పడి 10 నుంచి 20 మంది రైతులు మనకి ఈ టెక్నాలజీని కొనుక్కుని వాళ్ళు అందరూ ఉపయోగించుకోవడం ద్వారా యాక్సెసిబిలిటీ అనేది పెరుగుతుంది. అండ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ప్రొడక్టివిటీ, సో వీటన్నిటి ద్వారా దిగుబడి కూడా అధిక స్థాయిలో పెరుగుతుంది. కాబట్టి ఈ ఫార్మ్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనేవి రైతులలో నష్టాలన్నీ తగ్గించడానికి కృషి చేస్తాయి. ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్కి నోడల్ ఏజెన్సీగా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఆధ్వర్యంలోని ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. అలానే స్మాల్ ఫార్మర్ అగ్రి బిజినెస్ కన్సార్టియం అనే ఒక సొసైటీ మనకి దీనికి ఈ FPOస్కి సింగిల్ విండో టెక్నికల్ సపోర్ట్గా వ్యవహరిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, తదుపరి CEC ఎంపికకు అన్వేషణ కమిటీ ఏర్పాటు. అన్వేషణ కమిటీ అంటే సెర్చ్ కమిటీ ఏర్పాటు. నేతృత్వం వహించనున్న న్యాయశాఖ మంత్రి మేఘ్వాల్. ఫస్ట్ అపాయింట్మెంట్ ప్రాసెస్ చూడండి, ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ యాక్ట్ 2023 మనకి ఒక ప్రొసీజర్ని మెన్షన్ చేయడం జరిగింది. దాని ప్రకారం ద ప్రెసిడెంట్ అపాయింట్స్ ద CEC అండ్ ECs based on the recommendations of a selection committee.
ఈ సెలక్షన్ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్, ఏ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అండ్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ లోక్సభ. అంటే ప్రధానమంత్రి, ఒక కేంద్ర మంత్రితో పాటు లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా, లోక్సభలోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అలానే ఏ సెర్చ్ కమిటీ హెడెడ్ బై ద లా మినిస్టర్ ప్రపోజెస్ ఏ ప్యానల్ ఆఫ్ నేమ్స్ టు ద సెలక్షన్ కమిటీ ఎన్ష్యూరింగ్ ఏ థరో అండ్ రెగరస్ సెలక్షన్ ప్రాసెస్. అంటే ఒక సెర్చ్ కమిటీ, అన్వేషణ కమిటీ కూడా మనకి ఏర్పాటు చేయబడుతుంది. ఈ అన్వేషణ కమిటీ ఒక ప్యానల్ ఆఫ్ నేమ్స్తో కూడిన లిస్ట్ని ప్రిపేర్ చేసి సెలక్షన్ కమిటీకి పంపిస్తుంది. సెర్చ్ కమిటీ పంపించిన ప్యానల్ ఆఫ్ నేమ్స్ నుంచి సెలక్షన్ కమిటీ ఒక వ్యక్తిని ఎంపిక చేసి ఆ వ్యక్తిని ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తారు. ప్రెసిడెంట్ ఆ వ్యక్తిని సిఈసిగా నియమిస్తారు. సేమ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్కి కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతారు. ఈ సెర్చ్ కమిటీని ఎవరు హెడ్ చేస్తారండి? హెడెడ్ బై లా మినిస్టర్. కాబట్టి ఇక్కడ మనకి చూడండి, న్యాయశాఖ మంత్రి మేఘ్వాల్ గారు ఈ అన్వేషణ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అర్హులైన అధికారుల తుది జాబితాను రూపొందించేందుకు అన్వేషణ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నేతృత్వం వహించనున్నారు. ఆర్థిక శాఖ, సిబ్బంది వ్యవహారాల శాఖల కార్యదర్శులు ఇద్దరూ సభ్యులుగా ఉండనున్నారు. గతంలో ఎలా ఉండేదండి? ప్రధాన ఎన్నికల కమిషనర్ రిటైర్ అయితే తర్వాత సీనియర్గా ఉన్న వ్యక్తిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నియమించేవారు. అయితే ఈ 2023లో వచ్చిన నూతన చట్టాన్ని అనుసరించి మనకి ఫస్ట్ ఒక అన్వేషణ కమిటీ, సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసి 5 సభ్యులని మనము ఎంపిక చేస్తాము. ఆ ఎంపిక చేసిన లిస్టుని, ప్యానల్ ఆఫ్ నేమ్స్ లిస్టుని సెలక్షన్ కమిటీకి పంపిస్తారు. ప్రధానమంత్రి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అందులోంచి ఒక వ్యక్తిని ఎంపిక చేసి రాష్ట్రపతికి రికమెండ్ చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తిని రాష్ట్రపతి సిఈసిగా నియమిస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రజాస్వామ్య ప్రక్రియకు జమిలీ ఎన్నికలు కీలకం. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది భారత ప్రజాస్వామ్య ప్రక్రియకు ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో దేశంలో ఏదో ఒకవైపు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దాని వలన మనకి ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ లాంటి పరిస్థితులు ఏర్పడి పరిపాలన అనేది ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఈ జమిలీ ఎన్నికల వలన మనము ఒకేసారి ఎన్నికలను నిర్వహించుకుని మిగతా సమయం అంతా కూడా పరిపాలన మీద దృష్టి సారించవచ్చు అని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో రాష్ట్రాల శాసనసభలకు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరిగేవి. అయితే తర్వాత ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఈ జమిలీ విధానము పోయి పదే ఎన్నికలు రావడం జరిగింది. దీనివలన పాలనకు, అభివృద్ధికి విఘాతం కలుగుతుంది అని ప్రధాని వ్యాఖ్యానించారు. మునిపటిలా ఎన్నికలు ఒకేసారి జరిగితే అంతరాలు తొలగిపోయి పాలనపై మరింత దృష్టి నిలపడానికి వీలుంటుంది అని ఆయన పేర్కొన్నారు. అలానే యువత గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ గారు ముద్రా పథకాన్ని తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొనడం జరిగింది. ఇక్కడ ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్కి సంబంధించిన డీటెయిల్స్ చూడండి. ఈ స్కీమ్ ద్వారా అప్ టు 10 lakhs లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది త్రూ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఎక్సెట్రా. అండ్ ఇందులో మనము 3 కేటగిరీస్ని చూడవచ్చు. కేటగిరీ 1 శిశు అనేది మనకి అప్ టు 50,000 లోన్స్ అనేది కవర్ చేస్తుంది. కిషోర్ కేటగిరీ వచ్చి అప్ టు 5 lakhs, అంటే 50,000 to 5 lakhs లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ తరుణ్ స్కీమ్ వచ్చి కవరింగ్ లోన్స్ అబౌవ్ 5 lakhs అండ్ అప్ టు 10 lakhs. సో ఈ విధంగా ముద్రా స్కీమ్ ద్వారా ముఖ్యంగా యువతకి రుణ సదుపాయాన్ని కల్పించడానికి అవకాశం ఏర్పడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఉత్తరాఖండ్లో అమల్లోకి ఉమ్మడి పౌర స్మృతి. సో యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి ఆల్రెడీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనము ఎస్టర్డేస్ క్లాస్లో కూడా చూసాము. అండ్ ఉత్తరాఖండ్ భారతదేశంలో మొదటి రాష్ట్రంగా అవతరించింది యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేస్తున్న రాష్ట్రంగా. ఇప్పటి వరకు గోవాలో సిమిలర్ యూనిఫామ్ సివిల్ కోడ్, పోర్చుగీస్ సివిల్ కోడ్ అనేది అమలవుతుంది. బట్ అది మనకి అండర్ ఆర్టికల్ 44 కింద యూనిఫామ్ సివిల్ కోడ్లోకి రాదు. కాబట్టి భారతదేశంలో ఈ ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ఆవిర్భవించింది. సోమవారం నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, ఉమ్మడి పౌర స్మృతి అమలుతో నిజమైన మహిళా సాధికారత సాధించవచ్చు. బాల్య వివాహాలు, ముమ్మార్ తలాక్, బహుభార్యత్వం వంటి దురాచారాలను పూర్తిగా రూపుమాపడానికి ఇది తోడ్పడుతుంది. ఇది ఏ మతానికి, వర్గానికి వ్యతిరేకం కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 కింద పేర్కొన్న పలు షెడ్యూల్డ్ తెగలని దీని నుంచి దూరంగా ఉంచాము అని పేర్కొన్నారు. అలానే ఈ ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించి ఒక పోర్టల్ని ఆవిష్కరిస్తూ ఈ పోర్టల్ ద్వారా వివాహాలు, విడాకులు, సహజీవనాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవడాన్ని తప్పనిసరి చేశారు.
ఈ యూసీసీ బిల్లులోని కీలక ప్రొవిజన్స్ని మనం చూస్తే ట్రైబల్స్ ఈ పరిధిలోకి తీసుకురాలేదండి ట్రైబల్స్ని. అలానే కంప్లీట్ బ్యాన్ ఆన్ ప్రాక్టీసెస్ లైక్ హలాలా, ఇద్దాత్ అండ్ తలాక్. అండ్ దీనితో పాటు ఇట్ ఆల్సో ఎన్ష్యూర్స్ దట్ ఉమెన్ ఆర్ గివెన్ ఈక్వల్ రైట్స్ ఇన్ మ్యాటర్స్ రిలేటెడ్ టు ప్రాపర్టీ అండ్ ఇన్హెరిటెన్స్ రైట్. అంటే ఆస్తిలోను మరియు వారసత్వంలోనూ కూడా మహిళలకి సమాన హక్కుల్ని కల్పించడానికి ఈ ఉమ్మడి పౌరస్మృతి అనేది ఉపయోగపడుతుంది. మ్యారేజ్, డివోర్స్ అండ్ లివ్ ఇన్ రిలేషన్స్ని మ్యాండటరీగా రిజిస్టర్ చేయాలి అని ఈ యూసీసీ బిల్లో పేర్కొనడం జరిగింది. అలానే లివ్ ఇన్ రిలేషన్స్ ద్వారా పుట్టే పిల్లలని కూడా లెజిటిమేట్ చిల్డ్రన్గా కన్సిడర్ చేయాలి అని యూసీసీ పేర్కొంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సాగరంలో తాబేళ్ల మృత్యుఘోష. వందల సంఖ్యలో కొట్టుకుని వస్తున్న కళేబరాలు, ముఖ్యంగా మరబోట్ల తాకిడి వలనే ఇవి చనిపోతున్నాయి అని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. డిసెంబర్ మరియు ఏప్రిల్ మధ్యకాలంలో సముద్ర తాబేళ్లు గుడ్లు పెట్టడానికి మనకి తూర్పు తీరం వైపుకు వస్తూ ఉంటాయండి. హిందూ మహాసముద్రం నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ జలాల ద్వారా మనకి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా తీర ప్రాంతాలకి ఇవి చేరుకుంటూ అక్కడ గుడ్లు పెడతాయి. అయితే ఇటీవలి కాలంలో ఈ సముద్ర తాబేళ్లు ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందండి, మరబోట్లు వంటి వాటి వలన ప్రమాదాలకి గురి అయ్యి ఎక్కువ మొత్తంలో చనిపోవడం మనం గమనించవచ్చు. ముఖ్యంగా తమిళనాడులోని చెన్నై తీర ప్రాంతాలలో ఈ సముద్ర తాబేళ్ల యొక్క కళేబరాలని ఎక్కువగా గుర్తిస్తూ ఉన్నారు. అలానే ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా తీర ప్రాంతాలలో కూడా ఈ చనిపోయిన సముద్ర తాబేళ్ల యొక్క కళేబరాలు కొట్టుకుంటూ వస్తున్నాయి. కాబట్టి జీవ మరియు పర్యావరణవేత్తలు ఈ మరబోట్ల యొక్క వాడకాన్ని నిషేధించాలి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అండ్ మనకి ముఖ్యంగా ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. ఈ ఆలివ్ రిడ్లీ అనేవి స్మాలెస్ట్ అండ్ అబండెంట్ ఆఫ్ ఆల్ సీ టర్టిల్స్. అంటే అన్ని సముద్ర తాబేళ్లలో కూడా ఇవి చిన్నగా ఉంటాయి మరియు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. వీటి యొక్క ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ కేటగిరీ చూస్తే వల్నరబుల్ కేటగిరీలో ఉన్నాయండి. అలానే వీటి యొక్క హ్యాబిటాట్ వామ్ వాటర్స్ ఆఫ్ ద పసిఫిక్, అట్లాంటిక్ అండ్ ఇండియన్ ఓషన్. మనకి ఒడిశాలోని గహిర్మాతా బీచ్ అనేది లార్జెస్ట్ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్గా చెప్పుకోవచ్చు. అనేక సముద్ర తాబేళ్లు ఈ గహిర్మాతా బీచ్లో గుడ్లని పొదుగుతాయి. సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని ఇక్కడ చూద్దామండి. జనిక్ సిన్నర్ క్లించ్డ్ హిజ్ సెకండ్ స్ట్రైట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్ టైటిల్ ఆన్ 26th January 2025. సో 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ని జనిక్ సిన్నర్ రెండవసారి గెలుచుకున్నాడండి. గత ఏడాది కూడా ఈయనే ఈ టైటిల్ని గెలుచుకోవడం విశేషం. సిన్నర్కి ఇది థర్డ్ గ్రాండ్ స్లామ్ టైటిల్ అండి. ఆల్రెడీ అతను యుఎస్ ఓపెన్ మరియు ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో గెలుచుకున్నాడు. అండ్ 2025లో రెండవసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకున్నాడు. నెక్స్ట్ వన్ చూడండి. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హ్యాజ్ అపాయింటెడ్ ఇండియన్ అమెరికన్ కుష్ దేశాయ్ యాజ్ హిజ్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ. ఇండియన్ అమెరికన్ సంతతికి చెందిన కుష్ దేశాయిని అతని డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా డొనాల్డ్ ట్రంప్ నియమించడం జరిగింది. దీనికి సంబంధించి పర్సనల్ న్యూస్లో ఇట్లాంటివి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. నేషనల్ వాటర్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా ఆన్ January 25th టు మార్క్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1950. దిస్ డే వాజ్ ఫస్ట్ సెలబ్రేటెడ్ ఇన్ 2011. సో జాతీయ ఓటర్ల దినోత్సవానికి సంబంధించి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఏటా జనవరి 25వ తేదీన మనము ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఎందుకండి, మనకి 1950 జనవరి 25వ తేదీన ఈ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ తేదీని పురస్కరించుకుని 2011 నుంచి మనము ఈ నేషనల్ ఓటర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వన్. ద సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్డ్ ద రిసిపియంట్స్ ఆఫ్ ద కోవెటెడ్ Padma Awards on 25th January 2025. For 2025, the President has approved conferment of 139 Padma Awards. The list comprises 7 Padma Vibhushan, 19 Padma Bhushan and 113 Padma Shri Awards. సో ఈ ఏడాది సుమారు 139 పద్మ అవార్డులని రాష్ట్రపతి గారు ప్రకటించడం జరిగింది. దీనిలో 7 పద్మ విభూషణ్, 19 పద్మభూషణ్తో పాటు 113 పద్మశ్రీ అవార్డులు కూడా ఉన్నాయండి. దీనిని వేరియస్ ఫీల్డ్స్లో వాళ్ళకి ఇస్తారు. లైక్ ఆర్ట్, సోషల్ వర్క్, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, సివిల్ సర్వీసెస్ ఎక్సెట్రా. ఇలా వేరియస్ ఫీల్డ్స్లో వాళ్ళు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పద్మ అవార్డులను ప్రకటించడం చూడవచ్చు. అండ్ సమ్ మోర్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్.
బాల్ వివాహ్ ముక్త్ భారత్ ప్రచారాన్ని ఇటీవల న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారు? సో బాల్య వివాహాల నిర్మూలన, యువతుల సాధికారత లక్ష్యంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశ దృక్పథానికి అనుగుణంగా ఈ ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిని కేంద్ర మహిళా శిశు శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి గారు ప్రారంభించారు. నెక్స్ట్ వన్ చూడండి. ఇండియన్ ప్రీమియర్ లీగ్కు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్గా ఇటీవల ఘనత సాధించిన 13 ఏళ్ల బీహార్ క్రికెటర్ ఎవరు? సో ఐపీఎల్ ఆక్షన్లో అత్యంత పిన్న వయస్కుడిగా ఎంపికైన క్రికెటర్ ఎవరు అంటే వైభవ్ సూర్యవంశీ. సో ఈ వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ 1.10 క్రోర్స్కి కొనుగోలు చేసింది. నెక్స్ట్ వన్ చూడండి. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక లావాదేవీల కోసం స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఆర్బీఐ ఇటీవల ఏ దేశానికి చెందిన ఎంఎంఏతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? సో ఆన్సర్ వచ్చి మాల్దీవ్స్ మానిటరీ అథారిటీతో మనము ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. దాని ప్రకారం స్థానిక కరెన్సీలలో లావాదేవీలను ప్రోత్సహించడానికి ఒప్పందం అయితే జరిగిందండి. దీనిని డీడాలరైజేషన్లో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. అంటే డాలర్ యొక్క వాడకాన్ని తగ్గించి స్థానిక కరెన్సీలలో లావాదేవీలను పెంపొందించడం ద్వారా ఏం జరుగుతుందండి? రూపాయి యొక్క మారకపు విలువ అనేది పెరుగుతుంది, ఆ క్షీణత అనేది తగ్గిస్తుంది. ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి. లివింగ్ ప్లానెట్ నివేదిక 2024కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ 2024. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనము నిన్నటి క్లాస్లో చూసామండి. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. దీని యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.